యాదగిరి. నేను తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మాజీ మెంబర్గా కొనసాగుతున్నాను. ఈరోజు పోలిక్యాబ్ వారి ఆధ్వర్యంలో అధునాతన యుగంలో ఉన్నటువంటి యుగానికి ఒక మాదిరికరమైనటువంటి కన్జ్యూమర్లకు కానీ, వినియోగదారులకు కానీ, కస్టమర్లకు కానీ, ఎలక్ట్రీషియన్లకు పోలిక్యాబ్ వారు ఒక అధునాతనమైన వై తీసుకొచ్చారు. ఇటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాశనకమైన కేబుల్ను అరికట్టడానికి ఎక్కడ విద్యుత్ ప్రమాదం జరిగినా అది అక్కడ వరకే మల్ట్ అయిపోయి ఈ వైర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా వినియోగదారులు కూడా లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ, మిత్రులు కానీ నాశనకమైన ఏదో అసలైంది ఏదో ఒకటి గుర్తించి నాశనకమైన కేబుల్ అరికట్టి నిరాకరించి బ్రాండెడ్ అయినటువంటి పోలిక్యాబ్ వాడాలని మా ఎలక్ట్రీషియన్ మిత్రులకు సవినయంగా కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ ప్రమాదాలు బహువాటంగా జరుగుతాయి. అది అరికట్టాలంటే ఒక ఎలక్ట్రీషియన్లతో సాధ్యమని చెప్తాను. దానికి తోడు నాశనకమైన అరికట్టినప్పుడే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఈ పోలిక్యాబ్ వారికి వాళ్ళ టీంకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.